ఇప్పుడు అడుగు. అన్న మనసు లేనివాడు మనిషి అని చాలాసార్లు విన్నాను మీ స్పీచెస్లో. నేను అట్లా చెప్పలే, ఇప్పుడే నా బిడ్డ చెప్పింది. జ్ఞాని మనసు లేని మనిషి అన్న. మనిషికి ఎందుకు మనసు లేదు? ఒకవేళ మనసు అన్నది ఉంటే అది కన్ను ముక్కులాగా కనిపించలేదు కదా, అది అసలు ఎక్కడుంది, ఎలా డిఫైన్ చేస్తాము దాన్ని? మనకు కనిపించినవే జీవితానికి ఆధారం. ఆకలి కనిపిస్తుందా? లేకపోతే గాలి, నువ్వు బతకడానికి ఆధారభూతమైన గాలి కనిపిస్తుందా? అట్లాగే మనసు కూడా కనబడదు, కానీ దాని యొక్క ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు విషపు వాయువు కనబడదు, కానీ చచ్చిపోతారు. భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్స్, లేకపోతే హోలోకాస్ట్, గ్యాస్ ఛాంబర్స్, ఎన్నో ఇవాడికి కనబడలేదు గాలి. ఇందు కూడా సినిమాలు ఉండే కదా, ఏదో వాయువు పెట్టారు. అపాన వాయువు అంటే తెలుసా నీకు? కాదు, గాలి. అది కూడా కనబడదు, కానీ ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో మనసు కనిపిస్తలేదు, కానీ దాని ప్రభావం వల్ల జరుగుతున్న పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. అట్లా ఓహో ఈ ఆలోచన వల్ల నాకు ఇట్లా అయిందని తెలుస్తున్నది. సో పరిణామం కనిపిస్తున్నది కదా, ఇంపాక్ట్ కనిపిస్తున్నది. సో నీ ప్రశ్న ఏమిటి అసలు మనసు అన్నదాన్ని నాకు అర్థమయ్యేలాగా ఒక డిఫైన్ చేయాలంటే కొంచెం. మనసు అంటే నేను నా జీవితంలో రాయాలనుకున్న పుస్తకాల్లో జస్ట్ మనస్సు అని ఒక బుక్ రాయాలి. అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మైండ్. అది నా పర్స్పెక్టివ్లో మైండ్లెస్గా రాయాలి. సో మైండ్ అంటే ఆలోచనల కలయిక, అంతే, అక్కడితో అయిపోయింది. అంటే డెఫినేషన్ ఆఫ్ ద మైండ్ అంటే బంచ్ ఆఫ్ థాట్స్. ఇల్లు అంటే మనుషులు ఉండేది, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు నీకు ఎప్పుడన్నా ఈ తేడా గమనించినావు బిడ్డ? బంగళా, ఇల్లు, గుడిసె, లేకపోతే భవంతి, భవనం, తర్వాత కోట, అన్ని చోట్ల మనుషులే ఉన్న హోదాల వల్ల ఆ పేర్లు వచ్చాయి. అట్లా మనసు అనేది అందరికి ఉంటుంది. ఆలోచనలు ఉన్న ప్రతి ఏదైనా సరే అది మనసు అంతే. ఆలోచనలు ఉన్న గది, కానీ దానికి బౌండరీ లేదు. ఇప్పుడు ఇదే రూమ్లో నేను మొత్తం సెల్ఫ్ లోపల పుస్తకాలు తీసేసి మెడిసిన్స్ పెట్టినా అనుకో, ఇదేమవుతుంది? మెడికల్ షాప్ అవుతుంది. మొత్తం అది అట్లే ఉంది. ఆ ర్యాక్లో తీసేసి చీరలు పెట్టా, బట్టల షాప్ అవుతుంది. అన్నీ తీసేసి, సో ఇక్కడ ఏది నింపితే అది ఆ షాపుగా అనిపిస్తున్నది. సో మంచి ఆలోచనలు అంటే మంచి మనసు. సినిమాలు ఉంది కదా, మంచి మనసుకు మంచి రోజులు అంటే మంచి ఆలోచనలు చేసిన కుటుంబం బాగుండాలి, నా భార్య సంతోషంగా ఉండాలి, మా అమ్మ బాగుండాలి. చెడ్డ మనసు అంటే చెడ్డ ఆలోచన, కూడా చావాలి, కూడా నాశనం అయిపోవాలి, ఇది చెడ్డ మనసు. గొప్ప మనసు అంటే అందరూ బాగుండాలి, అట్లా గొప్పగా ఆలోచిస్తున్నాడు. జ్ఞానికైతే అసలు ఇవేమీ ఉండవా? మంచిగా ఉండాలి. జ్ఞాని అంటే ఫస్ట్ ఎవడు జ్ఞాని అంటే దాని నిర్వచనం తెలిస్తే ఈ ప్రశ్న ఉండదు. అంటే ఈ సమస్త విశ్వంలో తనొక భాగం అని తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. తద్వారా మంచి లేదు, చెడు లేదు, ఉన్నదంతా మంచే. శుభం అంటారు కదా, మంచి చెడు వేరు, శుభం వేరు. సో మనకి ఇంగ్లీష్లో కూడా సచ్నెస్ అనే పదం ఉంది. ఎప్పుడైనా విన్నావా? గుడ్, బ్యాడ్, ఇది మనందరికీ తెలుసు. సచ్నెస్ ఇస్ డిఫరెంట్. అది గుడ్ బ్యాడ్కి బియాండ్. ఇప్పుడు ఉదాహరణకి ఏడవటం, అరవటం మంచిదా చెడా? జనరల్గా చెప్పు. ఎట్లా మంచిది? ఫిలాసఫీ వద్దు, సచ్నెస్ గురించి మాట్లాడుతున్నాం మనం. అల్టిమేట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు అరుపులు, కేకలు, ఏడవటం, నవ్వు, ఇవన్నీ చెప్పేది ఇది మంచిది కాదు. ఎవరైనా ఏడుస్తుంటే మనం అరుస్తుంటే వద్దంటాం. కానీ అదే ఇది మంచి చెడులకు అంటే నువ్వు నవ్వుతూ ఉండు, ఏడవకు, ఆనందంగా ఉండు, బాధపడకు. అట్లాగే చెప్తున్నా, అదే చెప్తున్నా. అసలు గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంది, అంటే ద్వైతం ఉంది. సచ్నెస్ అంటే తెలుసా, గుడ్ కాదు బ్యాడ్ కాదు, ఉంది అంతే. అదేందో తెలుసా, ఒక అమ్మాయి ప్రసవిస్తున్నప్పుడు ఏడుస్తుంది, అరుస్తుంది, దానికి ఎవరు అరవకని ఎవరు చెప్పరు. అది అరిస్తేనే పని అవుతుంది అక్కడ. అది సచిన శుభం, అది శుభానికి సంకేతం. ఆ అరుపు, కేకులు, ఆమె బట్టలు ఏమంటారు, పక్కనున్న ఒక వస్తువు విసిరి కొట్టింది ఒకటి మీద, ఆ నొప్పుల బాధ భరించలేక ఎవడు కేసు పెట్టాడు. ఇక్కడ శుభం ఉంది అందులో. అందుకే మన సత్యం, శివం, సుందరం అంటే ఈ సచ్నెస్ గురించి చెప్పారనమాట. అల్టిమేట్ గుడ్.
దానికి పొలారిటీస్ లేని గుడ్ అని చెప్పారు. ఉన్నది అదే. అందుకని జ్ఞాని అంటే అతను మంచి చెడులకు బియాండ్గా ప్రకృతికి ఏది దోహదం చేస్తుందో అదే చేస్తాడు. ఎందుకు? ప్రకృతిలో అది భాగం కాబట్టి. ఎప్పుడన్నా నీ చేయి నీ చెంపను కొట్టుకుంటుందా? ఎవరిని కొట్టుకుంటారా? కొట్టుకో. నీకు నువ్వు తుడపాశం పెట్టుకుంటావా? పెట్టుకో. ఎందుకు అంటే అది నీది, దానిలో భాగమై ఉన్నది, దాని మీద ఎట్లా దాడి చేస్తుంది. ఇది జ్ఞానం అన్నమాట. ఇదేమో జన్మతః ఉన్నది. మనం కొంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకుని అట్లా జ్ఞాని అంటే మనసు ఎందుకు లేదంటే ఇంకా అతను నెగిటివ్గా చేయనే చేయడు. ఒకవేళ అతను నెగిటివ్గా చేసినట్టు కనిపించిందా ఈ ప్రసవించే లేడీ అరిచినట్టే ఉంటుంది. అది ఆమె అరుస్తుంది, పక్కింటి వాడికి ఏంది అట్లా అరుస్తుంది, పిచ్చిదా ఏమన్నా, కానీ అయ్యో తెలియదండి ప్రసవిస్తుంది తెలియక నేను చాలా చెడ్డ మాట్లాడు. అట్లా ఒక జ్ఞాని కూడా ఏదన్నా ఒక్కొక్కసారి వాడు కొట్టొచ్చు, కానీ అది శుభం కోసమే, అంతిమ శుభం కోసమే చేస్తాడు తప్ప వ్యక్తిగత ఎజెండా ఏమి లేదు. జ్ఞానం అంటే స్వార్థం లేకుండా నువ్వు చేయడం. స్వార్థం లేకుండా చేస్తుంటే మనసు లేనట్టే. అట్లా ఆ కాంటెక్స్ట్లో చెప్పబడ్డది. అందుకే మనిషి మనసు లేని వాడని చెప్పలేదు నేను, జ్ఞాని మనసు లేని మనిషి అని చెప్పాను. అసలు జ్ఞాని అనేవాడు అసలు మనిషే కాదు, జ్ఞాని అంతే. నేచర్ ప్రకృతికి ఒక రూపం ఇస్తే జ్ఞానిలా కనిపించాడు అనమాట. అట్లా ఇప్పుడు జాలి, దయ, కరుణ, పగ, ద్వేషం, నాకు ఈ మీద చాలా కోపం ఉంది, ఈ మీద ఎప్పటికన్నా పగ తీర్చుకుంటాను. ఇప్పుడు పగ ఈ మనసులో కలిగే భావాల వల్ల వీటి వల్ల ఈ పగ ఇలాంటి కాన్సెప్ట్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి కదా. పగ తీర్చుకున్నాక ఈమెకి ఏమన్నా కండ వస్తుందా, ఇది వస్తుందా, అమ్మయ్య నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అనుకుంటారు కదా. అసలు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటనడానికి లేదు. జాలి, దయ, ఒకటి గుర్తుపెట్టుకో, వేరే మనిషి ఉన్నప్పుడు కలిగే సంవేదనలు వేరు. నేనేం చెప్పింది చెప్పు బిడ్డ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నువ్వు కూడా పర్సనల్గా తీసుకో ఈ స్టేట్మెంట్. వేరే మనిషి వల్ల మనలో కలిగే ఫీలింగ్స్ వేరు. పగ ఎప్పుడు ఒక పక్షి మీద ఉండదు, పగ ఎప్పుడు రాయి మీద ఉండదు, ద్వేషం రాయి మీద ఉండదు, ద్వేషం కుక్క మీద ఉండదు, మనిషి మీదే ఉంటుంది. సో మనిషితో సంబంధం కలగడం వల్ల మనలో ఏర్పడే ఎమోషన్స్ వేరు. అదంతా విషం, నెగిటివ్. పగ కానీ, ప్రతీకారం కానీ, ద్వేషం కానీ, ద్వైధీభావనం కానీ, ఈర్ష్య కానీ, ఇదంతా మనిషితో మాత్రమే వస్తుంది. చూశారా, నాకు ఆ నెమలిని చూస్తే ఈర్ష్య అని ఒక అనమని, అంటే దేనికి ఈర్ష్యపడతాడు? వీడికి ఏమైనా తోకుందా ఎత్తి ఆ డ్యాన్స్ చేయడానికి, ఈర్ష్యపడడానికి? సో మనిషి సాటి మనిషినితో పోల్చుకోవడం వల్ల వచ్చేవే పగ, ప్రతీకారం, ద్వేషం మీదంతా దుగ్గుతారు. ఇదొకటి. మనిషితో సంబంధం లేకుండా ఏవైతే నీలో ఫీలింగ్స్ వస్తాయో అదంతా మంచిది. కరుణ, కుక్కకు ఏదన్నా దెబ్బ వెళ్ళినా కరుణ కలిగిందా? ప్రేమ కుక్క మీద కలుగుతుంది, ఇష్టము ఒక పక్షి మీద కలుగుతుంది, స్నేహము ఒక కొండతో కలుగుతుంది. మనిషితో పాటు ఎక్స్టెన్షన్ ఉంటుంది దానికి, అది రియల్. అందుకని మనం జస్ట్ ఫీలింగ్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనిషితో మాత్రమే కలిగే ఫీలింగ్స్ అన్ని లోపభూయిష్టమైనవి, మనిషితో పాటుగా అందరి మీద కలుగుతున్నది రియల్. అర్థం కాదు. మనిషితో మాత్రమే కలుగుతున్నది లోపభూయిష్టం, అది నేను డ్యామేజ్ చేస్తుంది ప్రపంచం. అంటే మనిషికి సంబంధించింది అది, మనిషికి మధ్య ఏర్పడ్డది అది. అంటే నువ్వు సమస్త ప్రాణకోటితో వేరుపడి మనిషివై ఇంకో మనిషితో పోట్లాడి పోల్చుకొని రకరకాలుగా పరిచయం అయిపోతుంది. అట్లా కాకుండా కరుణ అన్నది, నువ్వు అడవిలో ఉన్న కరుణ ఉండొచ్చు, హఠాత్తుగా అక్కడ ఒక పామే విషందే కానీ అది ఇట్లా తల్లడిల్లుతుంది, అయ్యయ్యో దూరం నుంచి ఇట్లా కొంచెం వాటర్ పోసి ఇట్లా రక్తంగా ఏదో చేసావు, కరుణ. నిన్ను చూసుకున్నావు, అందులో ఒక ఎంపతి ఉంటుంది. మనిషికి మాత్రమే సంబంధించింది కాదు కరుణ. ప్రేమ మనిషికి మాత్రమే సంబంధించింది కాదు. చెట్టును ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రకృతి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కుష్ఠరోగుల్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు. అంటే ఇప్పుడు నాకేమర్థమైందంటే, ఇప్పుడు ప్రేమ, జాలి, దయ, కరుణ అన్న జాలి మనిషి మీద కలుగుతుంది, జంతువు మీద కలుగుతుంది. అంటే అది కరెక్ట్, ఉండాలి, తప్పులేదు. కానీ పగ జంతువుల మీద లేదు, మనిషి, అందుకని అది ఉండొద్దు. మనిషి మీద మాత్రమే కలుగుతుందా, అదేదో నీకు రాంగ్ ఇస్తుంది. దానికి ఎక్స్టెన్షన్ లేదు, సమానత్వం లేదు, ఇక్కడతో ఆగిపోతుంది. అందుకే మనకు పోరాటం. అది ప్రేమ అనుకో, దేన్నైనా ప్రేమించవచ్చు. అంటే నువ్వు మనిషి దగ్గర ఆగిపోయిన అవసరం లేదు, ప్రవాహం అది. సేవ దేనికైనా చేయొచ్చు, చెట్లకు నిలిపోయచ్చు, మనిషి దగ్గర ఆగుతలేదు చూడు.
ఇప్పుడు కొన్నిసార్లు మనకి కరుణ ఉంటుంది, జాలి ఉంటుంది, ఎవరో ఒకరు పడిపోయారు, మనం లేవదీయగలిగే స్టేజ్లో ఉన్నామనుకో, మనం చేస్తాము. కానీ ఒక్కొక్కసారి మనం లేవదీయ స్టేజ్లో ఉన్నాం, జస్ట్ చూసి దూరం నుంచి చూసి అయ్యో పాపం అనుకుంటాము. ఇది ఏంటి? ఏదన్నా కానీ బాధపడ చేయి, లేకపోతే చెయ్యి. ఆడ నువ్వు లేవనుకో, ఎవడో చేస్తాడు కదా. ఎవరు లేకపోతే నువ్వు చెయ్యి, ఎవరు లేకపోతే వాడే లేస్తాడేమో. అసలు వాడు కూడా శాతం కాదు, ప్రకృతి లేపుతుంది. ఇది ఎలా ఉందంటే, ఒక ఆయన ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు, మిగతా వాళ్ళంతా ఇదేంది మన మందులు, ఎరువులు, గిరువులు, ఇట్లా కెమికల్ ఫార్మింగ్. సో అందరు చెప్పడం ఏంది, ఆర్గానిక్ ఫార్మింగ్లో దిగుబడి అంతగా రాకపోవచ్చు, కానీ మంచి పౌష్టిక ఆహారం వస్తుంది. ఈ కెమికల్ ఫార్మింగ్లో ఓన్లీ దిగుబడి ఒక్కటే ఆధారం కదా. సో అందరూ అతనికి ఏం చెప్తున్నారు, ఇది రియల్గా జరిగింది. నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆర్గానిక్ ఫార్మింగు? చూడు మా ఎట్లా పెరిగాయి బలంగా, నువ్వు కూడా నీ మొక్కలు గిత్తగిత్తే ఉన్నాయి. వరేషన్ ఏదో ఒక రకం. లేదండి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను, నాకు దిగుబడి తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ నా బియ్యం కొనుక్కునే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, అది చాలా నాకు తృప్తి కూడా మనిషికి బియాండ్గా ఉందా? అందుకని ఉండని తృప్తి కోసం నువ్వు ఆలోచించవచ్చు, మనిషి దగ్గర ఆగిపోవట్లే. కానీ రెస్పెక్ట్ మనిషి మాత్రమే ఇస్తున్నాడు, కుక్క ఇయ్యదు నీకు రెస్పెక్ట్, అందుకని అది అబద్ధం. నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు అందరికీ, కుక్కతో సహా. రండి కుక్క గారు రండి అని అని కూడా వస్తుంది. సో ఒకసారి హఠాత్తుగా పెద్ద వర్షాలు పడ్డాయి, అన్నీ అడ్డం పడ్డాయి. ఆర్గానిక్ ఫార్మింగ్, కెమికల్ ఫార్మింగ్ అన్నీ ఏమంటారు నేలకు అంటుకుపోయినాయి చెట్లు. అందరు ఏడ్చారు, ఇతను మాత్రం హాయిగా మంచి మీద పాటలు పాడుకుంటున్నాడు. అసలు ఏమైనా నీకు బాధ లేదంటే, నేను చేసింది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ప్రకృతిదే వాన, నేనెందుకు బాధపడాలి? ప్రకృతి ఏం చేయాలో అది చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఆర్గానిక్. ఆఫ్టర్ 2 days అన్నీ చచ్చిపోయి అట్లే ఉన్నాయి, ఇది లేచి అట్లా. ఇది రియల్గా జరిగింది, జరుగుతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు నువ్వు కాపాడేవాడు ఎవడు లేడు, మనిషి బతకడం అనుకునేది బ్రహ్మాండం బతుకుతాడు. వాడు బతికే అవకాశం ఉంటే పక్కా బాడీ లేపు కూర్చోబెడుతుంది. ఇంకోటి మనుషులు కాపాడి సాగు కొడతారు, దానికంటే ఎవరి చేత కాపాడపడకుండా ఉండడం మంచిది. అదే బావిలో పడిపోతుంటే లేపి తీసుకుని వచ్చి విషం పెట్టి చంపేశారంట. అవును, ఇప్పుడు ఇంతసేపు మనం స్టోరీ విన్నాం కదా. ఒక బిచ్చాడు వెళ్ళిపోతున్నాడంట, వెళ్ళిపోతుంటే అత్త వస్తుంది. తెలుసా ఇది? ఏరా వెళ్ళిపోతున్నావు అంటే, మీ ఇంటికి వెళ్ళానండి. వెళితే మీ భవతి భిక్షాందే అంటే మీ కోడలు పెట్టదన్నారండి. అది ఎవర్రా చెప్పడానికి? రాను. మళ్ళీ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చింది బెగ్గర్. ఆమె ఇంట్లోకి పోయింది. ఇప్పుడు అడుగు అన్నదంట, భవతి భిక్షాందే లేదు పో అన్నదంట. ఏమన్నా నేను చెప్పాలి ఇక్కడ, కోడలు వాడికి అప్పుడు రాకపోయి ఇప్పుడు రాకపోయి, కానీ అత్త ఇగో సాటిస్ఫై అయింది. నేను చెప్పాలి ఏదైనా, మా ఆయనకు వాత పెట్టినా నేనే పెట్టాలి. ఇది మనిషి యొక్క సంస్కారం. ఇబ్బంది పెట్టినా నేనే పెట్టాలి. నువ్వు ఎవడరా డాడీ అసలు? ఫస్ట్ ఇంత పిచ్చోళ్ళలాగా ఆలోచిస్తున్నాడు మనిషి. లైట్ తీసుకోవాలి. నువ్వు చచ్చిపోతున్నావు, దాన్నే లైట్ తీసుకో. ఇంకా నువ్వే ఉంటలే వీడు, నువ్వు ఉన్న కాసేపు ఎందుకు అటు 2 సార్లు చెప్పు 3 సార్లు చెప్పు, వదిలే. సో నీకు సాధ్యమైతే సేవ చెయ్యి, లేకపోతే చేయకు. నిజమైన సేవ అది. కానీ సేవ చేయకుండా బాధపడి దమ ఖరాబ్ చేసుకోవద్దు. అయిపోయిందా? అంటే అన్నీ తెలిసినప్పటికీ కూడా మనుషుల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదని తెలుసు. వాళ్ళు మనకి ఏది చెప్పరు, ప్రతిదీ చెప్పి చేయరు. బట్ ఒకటి, అరే నేను ఇంత మంచిగా ఉన్నా చెప్పలేదే, ఆల్రెడీ తెలిసినప్పటికీ మనసు మళ్ళీ అడుగుతుంది. ఇదంతా చాలా దూరపు దారి. ఇది రాస్తే చాలా తెలుసు, చాలా తెలియదు, కొంత తెలుసు, కొంత తెలియదు, ఇట్లా వస్తుంది. తెలుసో తెలీదు పర్సనల్గా తీసుకోవడం మాని, ఇది ఒక్కటి తెలుసుకో చాలు. వ్యక్తులతో ఉంటే పర్సనల్గా తీసుకోకూడదు. బుద్ధి లేదా నీకు? లేదని చెప్పు. పోనీ ఉందని చెప్పు, గొడవ పడు. ఇంకోసారి అన్నావు అనుకో, మూతి పని రాలుతాయను, నువ్వు రారా చూసుకుందాం, ఇది డొక్కలదంతా నా కొడుకు అను. కానీ అది అయిపోయిన తర్వాత పోయి సినిమా చూడు, బాధపడకు. పర్సనల్గా తీసుకున్నావు అనుకో, నన్ను ఎట్లా అంటాడు, అందరి ముందు నన్ను అన్నాడు, దానికి ఎండ లేదు ఇంకా.
అందుకని ఏం తెలుసు ఏం తెలియదు కాదు, దాని రిజల్ట్ బాధ అవుతుందా, అదొక్కటి తెలుసు, బాధపడకూడదు ఏదేమైనా. ఇదొకటి. రెండు, ఆధ్యాత్మిక పరంగా తెలుసుకోవాల్సింది ఒక్కటే, నేను చేస్తున్నా అన్న భావన వదిలి, అంతే. అదొక్కటి తెలుసుకోవాల్సింది. నువ్వు భగవద్గీత చదువుతావా, వేదాలు చదువుతావా, కఠోపనిషత్తు చదువుతావా, బృహదారణ్యక చదువుతావా, లేకపోతే తావో తేచింగ్ చదువుతావా, లేకపోతే జెన్ కోయన్స్ చదువుతావా, నీ ఇష్టం. కానీ తెలియలేదా, నీకేం తెలియదు. నాకు తెలుసుకోవాల్సింది ఒక్కటే, నేను కర్తను కాదు. జ్ఞాని ఎవడు, తాను కర్తను కాదని తెలుసుకున్నాడు. ఈరోజు పొద్దున్న ఒక చిన్న విషయం చెప్పింది. అసలు నువ్వు చేసే పనులు కాదు నువ్వు బతికిస్తున్నవి, నువ్వు చేయని పనులు. నీవు మళ్ళీ మనిషి ఎందుకు, నీవు నేను ఎవరిది వాళ్ళదే. నీవు చేయని పనుల వల్లనే నువ్వు బతుకున్నావు, నువ్వు చేసే పనుల వల్ల నువ్వు పరిచయం అవుతున్నావు. అంటే నీవు చేయని పనులు అంటే ఏదైనా ఉదాహరణ చెప్పు. గుండె కొట్టుకోవడం, అది నువ్వు చేస్తలేవుగా. అదే నువ్వు రోజు ఇట్లా పక్కన గుండె ఉంటుంది, రోజు నువ్వే కొట్టుకోవాలనుకో, అప్పుడు వాడు చచ్చిపోతాడు. ఎందుకంటే అప్పుడు ఏడ్చేటప్పుడు చెప్తాడు అనమాట, టీవీ చూసుకుంటే మంచి సీన్ వచ్చిందమ్మా, కొట్టుకోవడం మర్చిపోయాడు. అయితే ఒక సీన్ గుర్తుకొచ్చిందన్నా చెప్తాను. ఒక నిమిషం, మనం చేసే ఏ పనైనా మర్చిపోతున్నామా? అందుకే ప్రకృతి మన చేతిలో పెట్టలేదు. శ్వాసించడము, జీర్ణం చేసుకోవడము, గుండె కొట్టుకోవడం, ఇవి మన చేతిలో పెట్టలేదు. జీర్ణం, ఆకలి మన చేతిలో పెట్టలేదు. అది వద్దు డాడీ, వద్దు. అరే రామ, మనకు సంబంధించింది. ఇప్పుడు గుండె, నువ్వు బతకడానికి కారణం ఎవరు? మీ మమ్మీనా, మీ డాడీనా? కాదు, గుండె. నువ్వు ఆనందంగా ఉండడానికి, పని చేయడానికి, పీకులడానికి పూనికి ఎవరు ఇస్తున్నారు? నీ శ్వాసనే. శ్వాస నేను శ్వాసిస్తున్నాను, నీ బొంద శ్వాస నీలో జరుగుతుంది, నువ్వెక్కడ శ్వాసిస్తున్నావు? నువ్వు ఉద్యోగం చేస్తున్నందుకే పెంట చేసినావు, నువ్వు పెళ్ళిళ్ళు చేస్తున్నావు, పెంట చేసినావు, నువ్వు పెయింటింగ్ చేసినావు, పెంట చేసినావు, నువ్వు ఫ్రెండ్షిప్ చేసినావు, నువ్వు చేసినంత పెంటనేనా. అందుకే ప్రకృతి బాగా ఆలోచించి, పాపం మనిషి దుర్మార్గుడు, ఇన్ఎఫిషియెంట్ ఫెలో, వీడి చేతిలో పెట్టకూడదు, అది తన చేతిలో పెట్టుకుందన్నట్టు. అదొక్కటి. ఒకవేళ శ్వాసించడం మన పని అనుకో, అందరూ ఎప్పుడూ చచ్చిపోదురు. ఇదే నడుస్తూ ఉన్నాం, హఠాత్తుగా మర్చిపోయినబ్బా, పుట్టుకుని పడిపోయినా అనుకుంటారు లేదా? అసలు ఇంక ఎప్పుడు ఇదే కొడుకు ఎందుకు ఎక్కువ కొడుకున్నావు, ఎందుకు జస్ట్ బాల్ అనుకో, ఆ బాల్ నీ గుండె అనుకో, ఇంకా పిసుకుంటూనే ఉన్నాను, నిద్ర కూడా పోయేది లేదు. అప్పుడు నువ్వు ఉద్యోగాలు పెడతావు, పిసుకురా మంచి, నువ్వు గొడవ పండికి పోతున్నా, పిస్తున్నావా? అట్లా అదే తాళం కొట్టాడు వాడు గుండె కొడుతున్నారు ఇట్లా టెంగ్ 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 టెంగ్. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇప్పుడు టీవీ చూస్తూ సీరియల్లో ఒక సీన్ వచ్చింది, తల్లిదండ్రులు పేరెంట్స్ని బయటికి గెంటేశారు. అయితే ఈమె కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకు అమ్మాయి ఏడుస్తున్నావు అని అడిగితే, రేపు పొద్దున్న వీళ్ళు బయటికి గెంటేశారు, రేపు పొద్దున్న మీరు కూడా నన్ను ఇలా బయటికి గెంటేస్తారేమో అని ఊహించుకుని ఈమె ఏడుస్తుంది. అవును, అట్లా చేస్తారు. ఇప్పుడు టీవీ చూసేది మనం ఏదో ప్రశాంతత కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో చూసేది తీసుకుంటారు పర్సనల్గా. అంటే ఒక అబద్ధపు ఎమోషన్ని అబద్ధమని గుర్తించకుండా రియల్గా ఇంప్లై చేసుకుంటారు అనమాట. నాకు తెలిసిన ఒక ఆయన ఉండే, ఆయన పేరు సుందరం. ఆయన తన జీవితం అంతా ఏవో చిన్న పనులు చేసి పోస్ట్ ఆఫీస్లో అక్కడిక్కడ పనిచేసి ఇంకా లాస్ట్ 15 to 20 years తాను చేసింది ఒకటే పని, సినిమాలు చూడటం. అసలు ఆ రేంజ్లో సినిమాలు చూసే వ్యక్తిని నా జీవితంలో చూడలే. ఇప్పుడంటే నెట్ఫ్లిక్స్, అప్పుడు ఏం లేవుగా, టీవీ మంచి అప్పట్లో ఉన్నది, డైనోరా, ఒనిడా పెద్ద టీవీ, తర్వాత DVD షాప్. అసలు ఏదైనా రోజు ఒక 10 సినిమాలు క్యాసెట్లు తీసుకురావాలి అద్దెకు. ప్రతి క్యాసెట్ రెంట్ 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. అంటే రోజుకి డబ్బులు ఉంది వాళ్ళ దగ్గర ఫుల్. మంచి కుషన్, ఇంకా కుషన్ పెట్టుకొని ఇంకా సినిమా తినుకుంటా సినిమానే. బంధువులు వచ్చిన సుమధుడు సినిమా, ఇంకా సినిమాలు నేను ఆయన దగ్గర ఒక 2 సార్లు 3 సార్లు పోయినా. నా జీవితంలో అన్ని సినిమాలు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు సినిమా నడుస్తుంటే 24 hours నిద్ర లేచిండా ఫస్ట్ బాత్రూమ్ పోయి సినిమా ఆన్ చేసి బాత్రూమ్ పోయి రావాలి. కొడుకు దిద్దిన కాపురం, వదిన దిద్దన కాపురం, రాజచిన్న రోజా, రేపటి పౌరులు, ఇదేంది మన బాలరామాయణం, ఇది అదేనే ఏమి లేదు. అయితే ఇంతవరకు ఓకే. కానీ ఆయనలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆయన పర్సనల్గా తీసుకుంటాడు, సినిమాతో మాట్లాడతాడు,
ఎంత కామెడీ అంటే భక్త తుకారం సినిమాలో భక్త తుకారం ఆ భక్తుడికి లాస్ట్లో కలబడుతుంది. ఆ కళలో పాండురంగుడు వచ్చి చెప్తాడు, తుకారాం నువ్వు చేసిన సేవ చాలు, నీకోసం పుష్పక విమానం పంపిస్తున్నాను, అది ఎక్కి నువ్వు వైకుంఠానికి రా. ఆ కళ చాలా రియల్ కాబట్టి పాండురంగ నన్ను కరుణించావా అని చెప్పి భార్య నిద్రపోతూ ఉంటుంది అంజలిదేవి. ఏమైందండి పొద్దున్నే నిద్ర లేపుతారు మీరు అంటాడు. నాకు పాండురంగుడు కళ్ళు కనబడి పుష్పక విమానం పంపిస్తా అన్నాడు, నువ్వు వస్తావా నాతో పాటు వైకుంఠం అంటాడు. మీరు మీ పిచ్చి ఆలోచనలు, పుష్పక విమానాలు ఇప్పుడు ఎందుకు ఉంటాయండి అంటే, ఇప్పుడు ఇది సీన్ నడుస్తుంది కదా, ఈయన చెప్తున్నాడు, దొంగముండ లేవే, లే మొగుడు చెప్పిన మాట విను అంటే పక్కన భార్య చిక్కుడుకాయలు తీస్తుంది. ఇదంతే నా మాట వినేది పెద్ద గొడవ. అదే సినిమా చూసిన నన్ను ఎందుకు అంటున్నావు? అగో భక్త తుకారం చెప్తే భార్య ఏంలే, వాడు పుష్పక విమానాలు వీకే, ఈడ దచ్చే. ఆ సినిమా సన్నివేశాన్ని రియల్ లైఫ్లో నువ్వు కూడా ఒకసారి నేను చెప్పింది వినలే, దానివల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావు. అందుకని నేను చెప్పింది విను. తర్వాత ఫైటింగ్ వచ్చింది, ఎదురుగా దిండు పెట్టుకొని దాన్ని కొట్టేటోడు, ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు. హీ యూస్ టు ఎంజాయ్ సో మచ్. ఆయన లాస్ట్ విష్ కూడా, నా ఎదురుగా సినిమా పెట్టండి, మీ మొహాలు చూడను, సినిమా చూస్తూ చచ్చిపోతాను. ఒక కమిట్మెంట్ అది. సో ఇట్లా భ్రమలో బతకొచ్చు. ఏదో ఒక దాంట్లో పిచ్చైనా సరే, మంచో చెడు, ఆయన వల్ల ఎవరికి నష్టం జరగలే. పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేసిండు, వాళ్ళ కోడలు కొడుకు కాళ్ళు మొక్కుతున్నా సరే ఆయన సినిమానే చూసిండు. ఓకే మంచిగా ఉండండి, 10 కళ్ళు పడడం జరుగు అంటే ఆ రేంజ్ పర్సన్ నా జీవితంలో చూడలే. అట్లా ఏదో ఒక ఫ్లోలో ఉండాలి. కొందరికి సామాజిక బాధ్యత ఉంటుంది. ఉదాహరణకి ఒక పొలిటీషియన్కి ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలి, అందరికీ వాటర్ ఇవ్వాలి. కామన్ మ్యాన్ ఆలోచించలేడు అది. నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళకి వాటర్ ఇచ్చాలి, దేశం అంతా వాటర్ ఇస్తాను ఎట్లా అనుకుంటావు? లేకపోతే మన దేశం బౌండరీస్, విదేశీయులు వస్తున్నారు, అది ఆపాలని కొందరికి బాధ్యత ఉంటుంది. సో వాళ్ళు లార్జర్ దాన్ లైఫ్, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే ఏముండదు. ఇంకా వాళ్ళని అర్థం చేసుకోవాలి, కుటుంబం వాళ్ళని వదిలేయాలి. ఇంకా వాడు వేరే ఆలోచిస్తున్నాడు, వాడి మైండ్ వేరే దిక్కు వెళ్ళిపోయింది. అదేంది, నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, ఎవ్రీబడి ఈజ్ మై ఫ్యామిలీ, వసుదైక కుటుంబం, అందరూ బాగుండాలి. సో వాళ్ళలో కొంచెం అలజడి, కొంచెం ఉద్యమం ఇవన్నీ ఉంటాయి. కానీ 90% ఆఫ్ ద పీపుల్ కెన్ లివ్ హ్యాపీలీ. వాళ్ళు కొంచెం సంఘర్షణ పడ్డరు. ఇప్పుడు అక్క మొన్న గొడవ పడ్డది, తన ఉద్దేశం మంచిది, తను ఎడ్యుకేట్ అవ్వడం మనకు అర్థం కాకపోవచ్చు తన భావన ఏందో, కానీ తను ఏదో ట్రై చేస్తుంది, అందులో తన స్వార్థం ఏమీ లేదు. అంటే తనకు రూపాయి రాదు, తనకు అవార్డు రాదు, బట్ స్టిల్ షీ ఈజ్ క్రయింగ్, లేదా షౌటింగ్. అది మనం అర్థం చేసుకోవాలి, మనం దాంతో పోరాడదు. అట్లీస్ట్ నువ్వు చేసే సహాయం ఏంది, ఆమె డిస్టర్బ్ చేయకు. దాని పర్యవసానాలు ఏమైనా ఉంటే తను చూసుకుంటుంది, తనకు సహాయం చేసే సమాజం వేరే ఉంటుంది. సో 90% ఆఫ్ ద సమాజం ఇంట్లో వస్తారు, తింటారు, పండుకుంటారు, పక్కల దమాకు తింటారు, బాధపడతారు, బాధ పెడతారు, ఇట్లా ఇవి తీసేసేయాలంతే. ఇప్పుడు ఎవడన్నా దేశం కోసం చేసేవాడు, వాడు అరవచ్చు, కేకులు వేయచ్చు, కొట్టొచ్చు కూడా, ఎందుకంటే వాడి ఉద్దేశం చాలా పెద్దది. అంటే మన పక్కవాడికి అర్థం కాకపోవచ్చు, అది మనకు తెలియని సబ్జెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఆ భావాన్ని అర్థం చేసుకుంటే అరే స్వార్థం లేదు తనది. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వివేకానంద, రాధా మనోహర్ దాస్, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఏముందబ్బా, ఏముంటుంది? పోనీ ఓ కారులో తిరిగాడు అనుకుందాం, ఆయనది కాదు, అరే పాపం తిరగాలి కదా మరి. ఆయన చక్కగా చెప్పాడు కూడా ఒకసారి, అసలు కార్లో తిరగడం కాదు, హెలికాప్టర్ ఉంటే బాగుండు, నాకు ఏమో తిరుగుదు అన్నాడు. కరెక్ట్ అది. అంటే టైంకి ఇంకా చేరుకోవచ్చు. ఇప్పుడు నాది కూడా వ్యక్తిగత స్వార్థం. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, నువ్వు ఎవరో కూడా తెలియదు, అన్న అంటే సరే చెల్లి అని మాట్లాడుతున్నా. ఇంతకుముందు ఎవరో అమ్మ వచ్చి, ఆమె ఎవరో కూడా తెలియదు, ఆమె నాది కూడా అమూల్యమైన సమయమే కదా. కానీ నాకు స్వార్థం అంటే నా సమయాన్ని నేను నా పని చేసుకుంటూ, బొమ్మ వేసుకుంటూ, పుస్తకాలు ప్యాక్ చేసుకుంటూ, నా బిడ్డ సహాయం చేసి అది పంపించేసిన. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, పుస్తకాలు రాస్తున్నా. ఇప్పుడు నాకేం కావాలి, నాది లార్జర్ దాన్ లైఫ్, అంటే ఓన్లీ కుటుంబం కోసం కాకుండా వేరే వాళ్ళు కూడా బాగుండాలని ఒక శుభేచ్ఛ ఉంది నాలో. అందుకని ఏం చేయాలి, నేను ఎప్పుడన్నా కోపడ్డాను అనుకో, దాన్ని పర్సనల్గా తీసుకోవద్దు. ఓహో వీడు రకరకాల పనులు చేస్తూ కొంచెం బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వాడికి అరచాలి, వాడికి ఏం కోపం, అట్లా అనుకొని మూవ్ ఆన్ అయిపోవాలి. కానీ ఇండివిజువల్ లెవెల్లో చాలామంది గృహిణులు కానీ, గృహస్థులు కానీ, యువకులు కానీ, వాళ్లకు ప్రపంచంతో ఏ సమస్య ఉండదు, వాళ్ళు అసలు ఇగ్నోర్ చేసేస్తారు. అందుకని వ్యక్తిగతంగా వాళ్ళు బాగుండాలి, ప్లెజెంట్గా ఉండాలి. ఒక ఉద్యమకారుడు ప్రెజెంట్ ఉండకపోవచ్చు, వాడికి అప్పుడే ఎవరి నుంచి దమ్మికి వస్తుంది, వాడిని ఎవరు తిడతారు, వాడు ఏదో చదువుతుంటాడు, కాన్స్టిట్యూషన్ అంటాడు, సో మెనీ ఛాలెంజెస్ ఉంటాయి.
అట్లాంటి వాళ్ళు వేరు. బట్ 90% ఆఫ్ ద పీపుల్ కెన్ లివ్ హ్యాపీలీ హియర్. సో చాలామంది కొన్ని రాత్రులు కష్టపడి జీవితాలు త్యాగం చేస్తే మన ఎదురుగా ఫోన్ వచ్చింది, మనం కోపం వస్తే ఫోన్ విసిరేస్తాం. నువ్వు ఎట్లాగో తయారు చేయాలి, అట్లీస్ట్ దాన్ని మంచిగా వాడు, అది మన బాధ్యత. సో మనం చేయవలసింది ఏంది, అట్లీస్ట్ కుటుంబ వాతావరణం నాశనం చేసుకోవద్దు. రెండోది, కుటుంబ వాతావరణం కంటే ముఖ్యం నీ వాతావరణం, నీ అంతా అది చెడగొట్టుకో. కుటుంబం చెడిపోయినా నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆ బాడీ చెడిపోయినా మైండ్ చెడిపోలేదు. అట్లీస్ట్ ఏదో ఒకటి ప్యూర్గా ఉంచుకోవాలి. అప్పుడు జీవితం కొంచెం జీవిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కంక్లూజన్ ఏంది, స్వార్థం ఉన్నంత వరకు జీవితం తెలియదు. బికాస్ అంత స్వార్థం అయ్యి ఆపరేట్ చేస్తూ ఉంటుంది. నాకు నచ్చాలి, నేను చెప్పింది వినాలి, నా మాట ఇదే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ అయి పడిపోయింది అనుకో, విషయం ఆపరేట్ చేస్తుంది. అప్పుడు వ్యక్తిగతమైన ఈ చిన్న విషయం అర్థం చేసుకోవడంలో కొందరికి 10 జన్మలు పడతాయి. అంత ఆశమాష. ఎందుకంటే కంటికి కనబడదు అన్నాడు, మనసు కంటికి కనబడదు. అందుకే ఎవరికి అర్థమైతే లేదు. నేను నా ఆటోబయోగ్రఫీలో ఒక చిన్న అసలు మైండ్ అనేది ఏంది అంటే హౌ టు అండర్స్టాండ్ ఇట్ అన్నదాన్ని ఒక చిన్న చాప్టర్ రాసిన, స్మాల్, ఒక 2-3 పారాగ్రాఫ్స్. ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థమైతే అసలు ఏం జరుగుతుంది సమాజంలో మైండ్ ఆస్పెక్ట్లో. అంటే రైట్ ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే మళ్ళీ తప్పుగా అర్థమవుతుంది. అందుకని ఎగ్జాంపుల్ చాలా టైం పట్టింది నాకు, కరెక్ట్ ఎగ్జాంపుల్ కావాలి నాకు. ఇంకా అది చదివితే ఎవరికైనా అవును కదా, ఇదే కదా జరుగుతున్నది నా లైఫ్లో కూడా అనిపించాలి. అదేమిటంటే, ఇప్పుడు మీ ఇద్దరి దగ్గర ఒక చెంబు ఉంది, నీ దగ్గర రాగి చెంబు ఉంది, ఆమె దగ్గర ఇత్తడి చెంబు ఉంది. ఏదో కారణం చేస్తే చెంబు కింద పడితే ఏమవుతుంది, సొట్టబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, సొట్టబడితే తీయించాలి. సో తీయించేవాడి దగ్గరికి వెళ్తాం. మీరిద్దరు వేరే వారి దగ్గరికి వెళ్ళారు, కానీ మీ ఉద్దేశం ఏంది, సొట్ట తీయించాలి. అప్పుడు వాడు సొట్ట తీసేవాడికి ఇచ్చాడు. వాడు ఏమని చేశాడు, 5 రూపాయలతో 10 రూపాయలతో అని చెప్పాడు. ఎంత టైం అవుతుంటే 5 నిమిషాలు అయిపోతున్నాడు. ఇప్పుడు ఆ సొట్ట తీసేవాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ కొడుతున్నాడు, అంటే సొట్ట బయట నుంచి పడితే వాడు చెంబు లోపటి ఉల్టా కొడుతున్నాడు. అందుకని మళ్ళీ చెంబు మళ్ళీ అంటే అటు కొట్టి చేస్తాం. ఇప్పుడు కంటికి కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ సొట్టబడ్డదో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కొడితే సొట్టబోతుంది. కానీ మైండ్కి పడ్డ సొట్టలు మనకు కనిపిస్తలేవు. మనం ఒక చోట సొట్ట పడద్దంటే ఇంకో చోట నుంచి కొడుతున్నాడు. దాంతో సొట్టలు ఎక్కువ చెంబు మాయమైపోతుంది. ఇప్పుడు అందరూ మానసిక సమస్యలు ఎందుకు పెరుగుతాయి అంటే సమస్య చిన్నదే కానీ వేరే చోట కొడుతున్నారు, ఇంకో సొట్ట పడ్డది. ఉదాహరణకి తంతి, అది ఇది ఒక శృంఖల. ఒక అమ్మాయికి ఆర్థిక సమస్యలు, ఒక సొట్ట పడ్డది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, పక్కింటి దగ్గర పోయి, ఇటు నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆంటీ, నాకేం చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఆ సొట్టను క్లియర్ చేయకుండా, ఇగో మా చిట్ ఫండ్లో చేయరు, చిట్టి వేస్తే అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి. ఇప్పుడు ఈ సొట్ట క్లియర్ చేసుకోలే, ఇంకో సొట్ట పెట్టుకుంది. ఇప్పుడు దాంతో 1 సంవత్సరంలో ఆ సమస్యలు క్లియర్ కాలే, చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసారు, రెండో సొట్ట పడ్డది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక పెద్ద అన్న గలువు, నువ్వు పూజ చేయిస్తే నీకు మంచిగా అవుతుందమ్మా. వాడు ఆ సొట్ట తీయలే, ఈ రెండో సొట్ట తీయలే, కానీ 3వ సొట్టగా వేస్తున్నాడు వాడు. అప్పుడు ఇది పూజకి ఎత్తే 5,000 అవుతాయి అమ్మ, కానీ తర్వాత మంచిగా అవుతుంది అన్నాడు. 5,000 అప్పు తెచ్చింది, ఇంకో సొట్ట వేసుకుంది. అట్లా సొట్ట తర్వాత సొట్టేస్తారు, కానీ అసలు సొట్టకి కారణం ఏంది అసలు అని ఎవడు థింక్ చేస్తలేడు. ఇప్పుడు మనిషి ఎందుకు సాడ్నెస్లో నుంచి ఇంకింత సాడ్నెస్లోకి జారిపోతున్నాడంటే, హీఈస్ నాట్ అడ్రస్సింగ్ ద మైండ్, హీఈస్ ఎస్కేపింగ్ ద మైండ్. ఆల్వేస్ పారిపోతున్నాడు దాని నుంచి. అసలు నాతో డిస్కస్ చేస్తాను, అసలు నా డిస్కస్ చేస్తేనే సొట్టపోతుందిరా. నీకు దమా ఖరాబ్ అయితే, నాకు దమా ఖరాబ్ అవుతుంది, ఇదే టాపిక్ మళ్ళీ గంటకి డిస్కస్ చేద్దాం, కానీ ఇది క్లియర్ చేసుకుందాం అని అనుకోవట్లే. ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాను, అర్ధరాత్రి అపరాత్రి నేను అరుస్తా, కేకలు వేస్తా, నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పి ఇది విషయం మీరు ఊహించుకు ఏదో చెప్తా, నేను తప్పుడు ఒప్పుకుంటా, ఇంకా సొట్టలేదు ఏం లేదు. సో మనిషి ప్రతిదానికి వైపు పరిగెడుతున్నాడు, సినిమా వైపు అట్రాక్ట్ అవుతున్నాడు, దానికోసం టైం ఇస్తున్నాడు. హీరోల గురించి గంటలు మాట్లాడతారు, విజయ్ దేవరకొండ రష్మికి పెళ్లి చేసుకుంటే రీల్స్ చూస్తూ ఉంటాడు. బట్ నీ ఓన్ ప్రాబ్లమ్ని నువ్వు చర్చిస్తే నీ ఈగో హర్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ తప్పులు నీవు వస్తున్నాయి, అది ఇష్టం ఉండదు. అందుకని స్వార్థం ఉన్నంత వరకు సొట్టలు పోవు. ఎందుకంటే నేను సాటిస్ఫై అయ్యే విధంగా నీకు జవాబు ఎప్పుడు ఉండదు. ఇంకో తప్పు నీదేనమాట, నాదంటావని గొడవ పడతాడు. ఎందుకు అట్లా అంటున్నారు చెప్పండి అంటే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. కానీ ఆ టైంలో నీ మైండ్ ఒప్పుకోదు. నన్ను అంటావా, నాది నా తప్పైనా నా అందరి ముందు అట్టెట్లా అంటావు, ఇది వచ్చేస్తుంది.
అందుకని మనస్సు అన్నది అందరికి ఉంది, జ్ఞానికి ఉంటుంది, అందరికీ ఉంది. జ్ఞానికి ఎగ్జిస్టెన్షియల్ మైండ్, స్వార్థము లేకుండా మనసు ఆపరేట్ చేస్తే అది శుభం కోసం చేసేది. ఏదైనా స్వార్థం కోసం చేస్తే ఇంకా శుభం లేదు, అశుభం లేదు, ఏదో తప్పు జరుగుతుంది, నీకు బెనిఫిట్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ ఏదో పోతుంది, మళ్ళీ ఏదో బాధ అవుతుంది, మళ్ళీ ఏదో ఆర్గ్యుమెంట్. ఇది ఒక పరంపర కొనసాగా లైఫ్గా అలవాటు అయిపోతుంది. ఇంకా లైఫ్ అంటే ఇంతే, ఆయన ఇట్లా మాట్లాడుతుంది. ఒక యోగి, ఒక జ్ఞాని ఎప్పుడు నిస్సత్తువగా లేకపోతే నిరాశలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అతని సమాజం జస్ట్ మనుషులతో కూడింది కాదు, విశ్వం, ఆకాశం చాలు అతనికి. ఒక మంచి ఆకాశాన్ని చూసి సూపర్ అంటే అతనికి సినిమాలు హీరోయిన్లు అక్కర్లేదు, ఒక మంచి మొక్క చాలు, ఆ రోజు అయిపోతుంది, చాలా బాగుంది. అంటే హీ ఫైండ్స్ లైఫ్ ఎవ్రీవేర్. స్టూపిడ్ పర్సన్ హీ ఫైండ్స్ ప్రాబ్లమ్స్ ఎవ్రీవేర్. ఇంటెలిజెంట్ పర్సన్ హీ ఫైండ్స్ సొల్యూషన్స్ ఎవ్రీవేర్. అట్లా వ్యక్తిని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏం తిన్నావు? ఒక మ్యాగీ తిన్నావు కదా.